క్రీస్తు ప్రేమైన విశ్వాసులారా, ప్రియమిత్రులారా, యేసు కొండపైన చేసినటువంటి పదో ప్రసంగాన్ని మనం ఈరోజు వినబోతున్నాము. వాటిని చర్చించబోతున్నాం. అవసరంగా ఉన్న వారికి ఇవ్వండి. అయితే ఈ మాట పూర్తి ప్రసంగంలాగా మనము వినలేదు కానీ ఆమ్, సెల్ఫ్లెస్ సాక్రిఫైస్ 8వ ప్రసంగంలో అప్పు అడిగే వారికి ఇవ్వండి, మీరు మొహం దాచిపెట్టుకోవద్దు అనే విధంగా విన్నాం. అయితే ఇక్కడ పూర్తి ప్రసంగాన్ని 10వ ప్రసంగాన్ని మనం వినబోతున్నాం. దాతృత్వాన్ని ప్రోత్సహించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1-4 వచనం. అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9 ప్రసంగాలు ఇవ్వబడ్డాయి. 9 కూడా మనము డిస్కస్ చేసాం. అవి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాము. దేవుని చిత్త ప్రకారం ఈరోజు 6వ అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాం. స్వచ్ఛమైనటువంటి హృదయంతో ఇవ్వడం, గివింగ్ నేచర్ చిన్నప్పటి నుంచి ఉండాలి. దాచుకోకూడదు. మనము ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ప్రతి దాని మీద కూడా ఆయన హక్కు కలిగి ఉంటాడు. మనకు హక్కులు అంటూ ఉండవని ఈరోజు మనము చూస్తున్నాము. గివ్ టు సమ్వన్ ఇన్ నీడ్. అవసరమైన వారికి ఇవ్వాలి. మనకు కలిగి ఉంటే మనం అవసరంగా ఎవరైతే ఉన్నారో, మనం ఎవరినైతే చూస్తున్నాం, ముఖ్యంగా విశ్వాసులు విశ్వాసులను మనము ఎప్పుడు కూడా ఆదరించాలి. వారి అవసరతలో మనము ఆదుకోవాలి. కొండ మీద ప్రసంగము చాలా మంది పామరులు అయినా వాళ్ళు అర్థం చేసుకున్నారు. యేసు ప్రభు ఒక ఎక్సలెంట్ టీచర్గా ఆయన అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చాడు. ఇది చాలా సుదీర్ఘమైనటువంటి ప్రసంగం. దీన్ని మనం ఈవేళ 10వ ప్రసంగంగా చూస్తున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొత్తము 9 ప్రసంగాలు చూసాం. 6వ అధ్యాయంలో 5 ప్రసంగాలు ఉన్నాయి. అందులో మొదటిది అవసరం ఉన్న వారికి ఇవ్వండి, గివ్ టు ద నీడీ. 7వ అధ్యాయంలో మనము మొత్తము 6 ప్రసంగాలు చూడబోతున్నాం. 6వ అధ్యాయంలో 1-18 వరకు మనం చూసినట్లయితే దేవుడు యేసు ప్రభు నీతి నీతియుక్తమైనటువంటి జీవితానికి మూడు మూడు రకాలుగా మనం ఈ లోకంలో జీవించాలని చెప్పుకొచ్చాడు ఆయన. మత్తయి సువార్త 6:1-4 ఈరోజు మనము డిస్కస్ చేసేటువంటి వాక్యంలో అవసరం ఉన్న వారికి ఇవ్వండి, గివ్ టు ద నీడీ అని అన్నాడు ఆయన. ఆ తర్వాత సైమల్టేనియస్ గా మత్తయి సువార్త 6:5-15లో ఎలా ప్రార్థించాలి మీరు, అంటే మీరు ఇతరులకు ఇచ్చేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 16-18లో అంటే 1-18 వరకు కూడా మీరు ఉపవాసం అలా చేయాలి. అంటే వేషధారుల వలె మీరు ఉండకండి. ఎవరికైనా దానం చేసినా మీరు డబ్బాలు కొట్టుకోకండి. ప్రార్థించిన వేషధారులలాగా మీరు వీధుల్లోకి వెళ్ళి ప్రార్థనలు చేయకండి. రహస్యంగా ఉండు, దేవునికి రహస్యంగా ప్రార్థన చేయండి. అలాగే ఉపవాసం చేసినప్పుడు రహస్యమందు చూచున్నటువంటి మీ దేవునికి కనిపించే విధంగా మీరు ఉపవాసం చేయండి. ఇతరులు మీ యొక్క దుఃఖ ముఖమును చూచి మీరు చిక్కిపోతున్నారు, ఉపవాసం చేస్తున్నారు అని వాళ్ళకి తెలిసే విధముగా మీరు చేయకండి. అంటే మనము ఏం చేసినప్పటికీ, దానం చేసినా, ప్రార్థన చేసినా, ఇతరులకు ఉపవాసం చేసినా దేవుని మెప్పు కోసం చేయాలి కానీ మనుషుల మెప్పు కోసం కాదని గుర్తుపెట్టుకోవాలి. మనుషులు సాధారణంగా వీటిని తమ స్వార్థ ప్రయోజనాలకి ఉపయోగించుకుంటారు కనుక దేవుని నిమిత్తం వీటిని చేయండి అని చెప్తున్నాడు. ఈ 3 భక్తి క్రియలు ఉపయోగిస్తూ వేషధారణకి దూరంగా ఉండండి. దేవుని యొక్క మెప్పు పొందండి కానీ మనుషుల మెప్పు కాదు. చిన్న విషయంలో కూడా మీరు తప్పిపోకూడదు అని ఆయన చెప్తున్నాడు. అసలు వాక్య భాగానికి మత్తయి సువార్త 6వ అధ్యాయము 1-4 వచనాలు మనము చూసినట్లయితే చాలా సూక్ష్మంగా మీకు చెప్తాను. 1వ వచనంలో ఏముందంటే, మనుషులకు కనబడేలా కాకుండా మీ చారిటీ ధర్మ కార్యాలు చేయకండి. ఒకవేళ మనుషుల దగ్గర మీ గొప్పలు పెట్టుకునే విధంగా మీరు మీరు దాన ధర్మాలు చేస్తూ ఉంటుంటే మీ తండ్రి మీకు ఎటువంటి ప్రతిఫలం ఇవ్వడు. అది చారిటీ, దాన ధర్మాలు. అదే తెలుగు బైబిల్లో ఏముందంటే మీ మీ నీతి కార్యాలని రాయబడింది. చారిటీ అని ఇంగ్లీష్లో రాయబడింది. రెండవ వాక్యము మనం చూసినట్లయితే, మీరు చారిటీ చేస్తున్నప్పుడు మనుషుల నుండి గొప్ప పొందడానికి వీధుల్లో వేషధారులాగా బోరలు వదకండి. అంటే గొప్పలు చెప్పుకోకండి. దాన్ని మనం డబ్బాలకు చెప్పుకోవద్దయ్యా,
అంటే స్వయం స్తుతి అంటారు. చాలా మంది లోకంలో స్వయం స్తుతి చేసుకుంటా ఉంటారు. మూడవది, మీరు ధర్మము చేసినప్పుడు మీ కుడి చెయ్య డొనేషన్ ఇస్తా ఉంటంటే ఎడం చేయి కూడా తెలియకూడదు అన్నంత సీక్రెట్‌గా చేయమంటున్నాడు. నాలుగోది ఏంటంటే, రహస్యంగా దాన ధర్మాలు చేసినప్పుడు రహస్యంగా చూసే మీ తండ్రి మీకు ఆయన బహిరంగంగా మీకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే మీరు దాన ధర్మాలు లేక నీతి క్రియలు లేక ఏమన్నా డొనేషన్స్ పేదలను ఆదరించేవి అది తండ్రికి దేవునికే తెలియాలి గాని మిగిలిన వారికి తెలుసుకునే విధంగా మీరు చేయకూడదు అని క్రైస్తవులను ఆయన ఆదేశిస్తున్నాడు చారిటబుల్ డీడ్స్ లో. ఎందుకంటే చాలా మంది చారిటీ ఈ లోకంలో ఆ, క్రైస్తవేతరులు ఎక్కువగా ఎందుకు చేస్తారు అంటే గొప్పదనం కోసం. మా వాళ్ళు నా చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు ఆ క్రిస్మస్ సందర్భంగా ఆ పల్లెటూరులో ఆ, మా 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 యొక్క సర్పంచ్ గారు మన క్రిస్మస్ కి 10,000 రూపాయలు ఇచ్చారని ఆ ఆ విధంగా ప్రకటన చేస్తూ ఉండేవారు మైక్లో. ఆ క్రైస్తవులు క్రైస్తవుల దగ్గర పల్లెటూరులో క్రైస్తవ కార్యాలకి క్రైస్తవులే వేసుకోవాలి. కానీ బయట వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటా ఉంటారు. మీలో మీరే మీరు కానుకలను పోగు చేసుకోండి అనే మాటకు వ్యతిరేకంగా ఈ పండుగలు చేయడానికి అందరి దగ్గర కొంతమంది డబ్బులు తీసుకుంటా ఉంటారు పాస్టర్లు. అది సరైన విధానం కాదు. గొప్పలు చెప్తా ఉంటారు. ఈ అయ్యగారు మనకి మన చర్చ్ కట్టడానికి ₹1,00,000 ఇచ్చారు అని శాలువతో సత్కరిస్తూ గొప్పగా వారు మైకుల్లో చెప్తా ఉంటారు. అలా చేయకూడదని ప్రభువు చెప్తున్నాడు. నువ్వు ₹1,00,000 డొనేషన్ చేసినా, ₹1 డొనేషన్ చేసినా తండ్రి అయినటువంటి దేవునికి తెలిసే విధంగానే ఇవ్వు గాని నువ్వు అందరికీ తెలిసే విధంగా ఇవ్వకూడదు. ఈవేళ వాక్యంలో అదే ముఖ్యమైనటువంటి సారాంశం. మత్తయి సువార్త 6:2లో ఏముందంటే, మీరు పేదవారికి ఇచ్చేటప్పుడు మా ఒక ట్రంపెట్ కొట్టుకోవద్దు, బూరలు కొట్టుకోవద్దు. నేను వాడికి ఒక 5,000 ఇచ్చాను, లేక 10,000 ఇచ్చానని ప్రచారం చేసుకోకండి అన్న విధంగా ఉంది. సో చారిటబుల్ డీడ్స్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకోకూడదు. మంచి విషయాలు చేస్తారు మీరు. మీ మంచి కార్యములు పేదవారికి మీరు చేసేటప్పుడు వాటి గురించి మీరు ఇతరులకు చెప్పుకోకుండా ఉండాలి. ఓన్లీ దేవునికే. నేను ఒక 25 సంవత్సరాలు అయిపోతుంది మన చర్చ్ పెట్టి ఫిబ్రవరి 14కు. అంతకుముందు నేను ఒక చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని. మా కుటుంబం అంతా వెళ్తూ ఉంటుంది. క్రిస్మస్కి వారు ప్రత్యేకంగా కుష్టు రోగులను పిలిచి మంచి దాన ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అది చాలా మంచి పని. అది దేవుడు మెచ్చుకునేటువంటి పని. అయితే ఆ దాన ధర్మాలకి డబ్బులు ఎంత ఇచ్చారు? ఫలానా వారి ఆ కుటుంబం ఎంత ఇచ్చింది? ఆ కుటుంబం ఎంత ఇచ్చింది? లేకుంటే బయట వ్యక్తులు ఎంత ఇచ్చారని చెప్పడం అనేదే మంచిది కాదు. దానము చేయటం మంచిది. కానీ ప్రచారం చేయటం మంచిది కాదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది మనం జనరల్‌గా సెల్ఫీలు తీసుకుంటా ఉంటాం కదా! ఇక్కడ ఒకడు దానకర్తగా ఆహారం లేని వారికి కాయగూరలు, క్యారెట్లు, ఉల్లిపాయలు అయన్నీ ఒక పూర్ ఫ్యామిలీకి ఇస్తున్నాడు గానీ, అట్ ద సేమ్ టైమ్ వాట్సాప్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో పోస్ట్ చేయడానికి నేనింత దానం చేస్తున్నానని పోస్ట్ చేయడానికి సెల్ఫీ తీసుకుంటున్నాడు. యేసు ప్రభు ఈ విధంగా ప్రచారం చేయట మంచిది కాదు. దేవుని దృష్టిలో మంచిది కాదు. మనుషులకు కనబడవలెనని మీరు చారిటీ కార్యక్రమాలు చేయవద్దు. నెమ్మదిగా మీరు ఏ కార్యం చేసినప్పటికిని ఆయనకి మాత్రమే తెలిసే విధంగా చేయండి. మీరు ఇక్కడ కైండ్‌నెస్ అనేది చూస్తే, కైండ్‌నెస్ ఈస్ ఎ లాంగ్వేజ్ దట్ ది డెఫ్ కెన్ హియర్. చెవిటోడు కూడా దయగలిగినటువంటి ఆ హృదయాన్ని చూస్తాడట. బ్లైండ్ కెన్ సీ. గుడ్డివాడు కూడా నువ్వు దాన ధర్మం చేస్తే వాడు కూడా చూడగలుగుతాడట. మీ పిల్లలకు కైండ్‌నెస్ అనేది చిన్నప్పటి నుంచి మీరు నేర్పించండి. కొంతమంది పిల్లలు అరిచి గీపెట్టి వాళ్ళు ఏదైనా ఇతరులకు ఇవ్వాలంటే ఇవ్వరు. అది పిల్లల స్వభావం. కానీ గ్రాడ్యుయల్‌గా వాళ్ళకి మనము చిన్నప్పటి నుంచి కూడా ఇచ్చేటువంటి ఆ యొక్క దాతృత్వాన్ని ప్రోత్సహించాలి. క్రైస్తవ చిన్నబిడ్డలకు ఇచ్చే గుణము కల్పించాలి. తల్లిదండ్రులదే బాధ్యత. ఈ చిన్న బేబీ చూడండి తనకున్న బ్రెడ్ ముక్క ఇస్తున్నాడు. ఈ ఒక స్నేహితుడు ఇంకొక చిన్న బాలుడికి ఇస్తున్నాడు. సీ ద జాయ్ ఇన్ ది ఫేస్ ఆఫ్ అనదర్ చైల్డ్. ఆ జాయ్ ఆఫ్ గివింగ్. అందుకనే క్రిస్మస్‌లో గిఫ్ట్‌లు ఇవ్వడం అనేది ప్రారంభమైంది. ఎందుకంటే క్రిస్మస్ కాలంలో పేదవారికి గిఫ్ట్‌లు ఇస్తారు. విచారకరం ఏంటంటే
ధనికులకి ఇస్తా ఉంటారు. యేసు ప్రభువుకి ఇచ్చే బదులుగా డొనేషన్స్. ధనికులకి ఇచ్చి సంతోషిస్తారు కానీ పేదవారికి కూడా ఇవ్వకపోవడం అనేది విచారకరం. మీరు మీలో ఉన్నది మీకు ఒక ₹5 లేక ₹10 మీరు దానం చేస్తా ఉంటుంటే ఆ రిసీవ్ చేసుకునేవాడు చాలా సంతోషిస్తా ఉంటాడు. పేదలను మర్చిపోవద్దని యేసు ప్రభువు చెబుతున్నాడు. కనుక మనము ఈ జనరాసిటీని కలిగి ఉండాలి. అదే ముఖ్య థీమ్ ఈరోజు. గివింగ్ టు ది నీడీ. ఆ జనరాసిటీ లేక దాతృత్వము ఎలాగొస్తుందంటే క్రీస్తు హృదయం కలగాలి. ఆ క్రీస్తు హృదయం కలిగి ఉండాలి. యేసు సిలువ పైన నా కొరకు మరణించి నన్ను పాపముల నుండి విమోచించి నాకు ఆ మోక్ష రాజ్యానికి అర్హత ఇచ్చాడు అనేటువంటి హృదయాన్ని కలిగి ఉంటే యేసు నీకు ఎంత మేలు చేసినప్పుడు యేసు చెప్పిన విధముగా నీవు దాన ధర్మ కార్యక్రమములు చేయాలి. సో యేసు హృదయం కలిగిన వారు ఇవ్వడానికి ఎప్పుడు సంకోచించరు. దేవుడు నీకు ఎంతగానో ఇచ్చాడు అనుకుంటే కొద్దిగా ఇవ్వు. ఏమి ఇవ్వలేదనుకుంటే ఉన్న దాంట్లోనే ఇవ్వు. అంటే ఇవ్వడం అనేది గివింగ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అని దేవుడు చెప్తున్నాడు. మీలో చాలా మంది యవనస్తులు ఉన్నారు. మీరు పెరిగి పెద్దవారు అవుతారు, సంపాదించుకుంటారు. అన్ని బ్యాంకుల్లో వేసుకోవడం కాదు కానీ కొంత దాన ధర్మాలు చేయాలి. దేవునికి 10వ భాగం ఇవ్వాలనేది కూడా ఈ కాన్సెప్ట్ నుంచే వచ్చింది. దయార్ద్ర హృదయం కలిగి ఉండండి. ప్రేమ కలిగిన హృదయం కలిగి ఉండండి. మీ 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 మనస్సుల్లో యేసుకు సంబంధించినటువంటి ఆ అత్యుత్తమమైనటువంటి ప్రేమను ఇతరులకు చూపించండి. బీ కైండ్ టు ది అదర్స్. చూడండి ఈ పిక్చర్‌లో మీరు అనుకుంటున్నారు కోట్లు, సూట్లు వేసుకుంటే ఈళ్ళు పెద్ద ధనికులు అనుకుంటున్నారు. కానీ వెస్టర్న్ కల్చర్‌లో శీతలం తట్టుకోవడానికి అందరూ కోట్లేసుకోవాలి. పేదలను కనికరించాలని మరి ఇక్కడ కొంతమంది స్ట్రీట్‌లో ఉండేటువంటి వారికి ఫుడ్ పంచడం జరుగుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ అండ్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద సేయింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బి ద రీజన్ సమ్‌వన్ స్మైల్ టుడే. ఎవడో ఒకడు నవ్వే విధముగా ఈ రోజు నువ్వు కృషి చేయాలని దేవుడు చెప్తున్నాడు. చూడండి ఇక్కడ దాన ధర్మం ఇచ్చినప్పుడు, బ్రెడ్ అండ్ బటర్ ఇచ్చినప్పుడు, ఈ స్త్రీలు ఇక్కడంతా కూడా పేదవాళ్ళు ఎంత సంతోషిస్తున్నారో చూడండి. మేక్ అట్‌లీస్ట్ వన్ స్మైల్ ఎవ్రీ డే. కనీసం ఒక్కరినైనా నీవు నవ్వే విధముగా ప్రయత్నించు. వారిని ఆనందపరిచే విధముగా నువ్వు గమనించు. అనేక మంది పేదలు వెళ్తా ఉంటారు. ఈ చర్చి వారినే కాకుండా, చర్చి సభ్యులనే కాకుండా రోడ్డు మీద వెళ్తున్నటువంటి వారిని కూడా మీరు దాన ధర్మాలు ఇవ్వవలసి ఉంటుంది. అకార్డింగ్ టు ద సేయింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ యొక్క స్వార్థపరత్వం కూడినటువంటి ఈ యొక్క సమాజంలో ప్రేమలు అట్టడిగిపోతున్నాయి. అదే విధముగా ఈ గివింగ్ నేచర్ అనేది కూడా తగ్గిపోతుంది కనుక కొన్ని కంట్రీస్‌లో యంగ్ పీపుల్ క్లైమేట్ చేంజ్ కోసం మీరు తాపత్రయపడడం కాదు. ప్రభుత్వంలో ఉన్న వారులారా, మనుషుల యొక్క మనస్తత్వంలో ఆ మైండ్ చేంజ్ అయ్యే విధముగా, ప్రేమ కలిగే ఉండే విధంగా, గివింగ్ నేచర్ కలిగి ఉండే విధముగా, పేదలను ఆదుకునే విధముగా మీరు ప్రయత్నించండి అని కొన్ని స్టేట్స్‌లో కొంతమంది యూత్ అక్కడ అలజడి చేయడం కూడా జరుగుతుంది. టుగెదర్ వి కెన్ మేక్ ఎ డిఫరెన్స్. క్రైస్తవులంటేనే ఈ యొక్క లోకంలో ఒక ప్రత్యేకమైన వారు. ఈ మనము సాంక్టిఫికేషన్ పరిశుద్ధీకరణ అనేటువంటి మాట విన్నాం. యేసు రక్తం ద్వారా పరిశుద్ధీకరించబడతాం. అది చనిపోయే వరకు ఆ పరిశుద్ధీకరణ ప్రాసెస్ అనేది జరగాలి. మనము పరిశుద్ధీకరణ అంటే హోలీనెస్. ఆ హోలీనెస్ అంటే ఏంటంటే ఇంక ఏమీ చేయకుండా, ఎక్కడ తిరగకుండా ఇంట్లోనే కూర్చోమని కాదు అర్థం. హోలీనెస్ అంటే సెపరేషన్ ఫ్రమ్ ద వికెడ్ వరల్డ్. ఐదర్ చిల్డ్రన్, ఐదర్ యూత్, ఆర్ బిగ్ పీపుల్, ఆర్ ఓల్డ్ పీపుల్, ఎవరైనప్పటికీ ఈ దుర్మార్గపు పాపపు ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి, వారి యొక్క సాంప్రదాయ పద్ధతుల నుంచి, వారి నుంచి దూరంగా ఉండడమే హోలీనెస్, సాంక్టిఫికేషన్. వి క్యాన్ మేక్ ఎ డిఫరెన్స్. పేదలకు సహాయం చేయడం గురించి యేసు ప్రభువు ఇక్కడ మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. క్రీస్తు ప్రేమను ప్రదర్శించమంటున్నాడు. పేదలుగా ఉన్నారంటే వాళ్ళు బ్యాడ్ లక్. మనం ఏదైనా కొద్దో గొప్ప భోంచేయడానికి దేవుడు మరి కొంత సంపద ఇస్తున్నాడు, కొంత ఆహారం ఇస్తున్నాడు అంటే అది మన గొప్ప కాదు కానీ దేవుని కృప. వారు పేదవారన్నందుకు వాళ్ళు శిక్ష పొందుతున్నారని మనం అనుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. పేదలను దర్శించుట క్రైస్తవుల యొక్క ముఖ్య లక్షణమై ఉన్నది. ప్రవర్స్ 22:9 ఏమంటాడంటే దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును. మా మా అత్తగారు 98 ఇయర్స్.
ఆవిడెప్పుడు కూడా యవ్వన కాలంలోనే భోజ అన్నం వండుకునేటప్పుడు ఒక గుప్పుడు బియ్యం ఎంతో పక్క తీసి ఆ నెల అయ్యేటప్పటికి ఆ బియ్యాన్ని పేదలకు ఇస్తూ ఉండేవారు. స్టిల్ షీఈస్ అలైవ్. అది ఎందుకంటే నీ ఆహారములో కొంత దరిద్రునికి ఇవ్వాలనేటువంటి మాట 22:9లో ఆ శారదమ్మ గారు ఆచరించుట అనేది చాలా ఆనందదాయకమైన విషయం. అలాగని అందరూ ఉండాలి. ప్రొవర్బ్స్ 22:16లో లాభము పొందాలని దరిద్రులకు అన్యాయము చేస్తే మరి దరిద్రులకు ధనవంతులకు నష్టం కలిగిస్తానని దేవుడు చెప్తున్నాడు. నీ పర్సులో ఉన్న డబ్బులో ఒక రూ. 10, రూ. 5 రోజుకి డొనేట్ చెయ్యి. అందువలన పేదలను జ్ఞాపకం చేసుకో. గలతీ 2:10 ఏమన్నాడంటే, పేదలను జ్ఞాపకం చేసుకొనండి. మరి అలాగన మీరు చేయుట నాకిష్టమైనదని దేవుడు చెప్తున్నాడు. సో, గివింగ్ టు ద నీడీ పీపుల్, గివింగ్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్, డైర్ నీడ్స్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. గుర్తుపెట్టుకోండి. మనము ఇచ్చుట అనేది పుచ్చుకొనుట కంటే ఇచ్చుట చాలా ఆశీర్వాదకరమని గమనించండి. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. దట్ ఐ హ్యావ్ ఇట్. నాకు కలిగి ఉంది. మీరు కూడా కలిగి ఉండండి. ఆ దయార్థ హృదయము మొదటి నుంచి రావాలి గానీ సడెన్‌గా మధ్యలోనే రమ్మంటే రాదు. సో, వెన్ సంబడీ ఈస్ ఇన్ నీడ్ ఆఫ్ వాటర్, సంబడీ ఈస్ ఇన్ నీడ్ ఆఫ్ ఫుడ్, వి షుడ్ గివ్ యాజ్ క్రిస్టియన్స్. మనము ప్రొవైడ్ చేయాలి. అయితే చాలామంది ఈ రోజుల్లో మోసగాళ్ళు బయలుదేరుతున్నారు. క్రిమినల్స్ ఉన్న సమాజంలో మనము ఆచితూచి సహాయం చేయవలసిన వారమై ఉన్నాము. మత్తయి సువార్త 25:40లో అంటాడు. 40, 45లో 40 వాక్యం ఒకటి చెప్తాను. ట్రూలీ ఐ టెల్ యూ, వాట్ ఎవర్ యూ డిడ్ ఫర్ వన్ ఆఫ్ ది లీస్ట్ ఆఫ్ దీస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ మైన్, యూ డిడ్ ఫర్ మీ. ఈ సమాజంలో అతి పేదలైనటువంటి వారికి నువ్వు సహాయం చేస్తా ఉంటుంటే, ఆ సహోదరులైనా సోదరీమణులైనా మరి నాకే చేస్తున్నారు అన్నట్టుగా దేవుడు యేసు ప్రభువు చెప్తున్నాడు. సో, యూ మస్ట్ నాట్ గో బ్యాక్ ఇన్ గివింగ్ టు ద అదర్స్. చారిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ చారిటీ వల్లే మనకు చర్చ్ ఏర్పడింది. ఆ చారిటీ వల్లే స్కూల్ ఏర్పడింది. ఆ చారిటీ వల్లే చిల్డ్రన్ హోమ్ ఏర్పడింది. ఇవన్నీ కూడా చారిటీ అనేది యేసు ప్రభువు చెప్పినటువంటి దాన ధర్మ కార్యక్రమాల వల్ల ఆ విదేశీయులు ధనికులైపోయారని ఇవ్వరు వాళ్ళు. యేసు చెప్పిన మాట బట్టి వారికున్న దాంట్లో కొద్ది ఇస్తా ఉంటారు. మేక్ సంబడీ ఎ స్మైల్ టుడే బై గివింగ్ సంథింగ్. సో, హెల్ప్ చేయడము, నువ్వు యేసు మీద నమ్మకం పెట్టడం, దయార్థ హృదయం కలిగి ఉండటం, జాలి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా యేసు నుంచి లక్షణాలు నువ్వు పొందాలి. ఈ టైత్ ఇవ్వడం అనేది కూడా యవనస్తులు గుర్తుపెట్టుకోవాలి. వాటెవర్ యూ ఎర్న్ యూ మస్ట్ గివ్ టైత్. 10వ భాగాన్ని దేవునికి ఇవ్వాలి. రూ. 100 వచ్చినప్పుడు రూ. 10 ఇవ్వడానికి ఇష్టపడతాడు గానీ, రూ. 1000 ఇచ్చినప్పుడు రూ. 100 ఇవ్వడం, రూ. 1,00,000 వచ్చినప్పుడు రూ. 10,000 ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే మనీ మేక్స్ ఇన్ థాట్ వే. ఆ క్రైస్తవులు అలాగే పట్టించుకోకూడదు. బిబిలికల్ కాన్సెప్ట్ ఆఫ్ క్రిస్టియన్ ఆఫరింగ్, జనరాసిటీ has led the people to give tithes. అది పూర్వకాలం నుండి 10వ భాగం దేవునికి ఇచ్చుట అనేది మరి అది ఎంతో ఆశ్చర్యకరం. అది తప్పనిసరిగా మీ సంపదలో, నెలకొచ్చే సంపదలో 10వ భాగము మీరు వెళ్ళి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి చర్చ్‌కి ఇవ్వవలెను. 2 కొరింథీ 3:8, 1, 2లో ఏమంటాడంటే, మాసిదోనియా సంఘాలు పాపం అక్కడ పేదవాళ్ళు అయినప్పటికిని, వాళ్ళు అంత పేదవారైనప్పటికిని, శ్రమలు పొందుతున్నప్పటికిని వారు డొనేషన్ ఇచ్చేటువంటి ఆ గొప్ప లక్షణాన్ని కలిగి ఉన్నారని ప్రభు ప్రత్యేకంగా ఈ 2 వచనాల్లో రాస్తున్నాడు. వారు నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించెను. ఆహ్, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ దట్ మాసిడోనియన్ పీపుల్ దే హావ్ సచ్ ఎ హార్ట్ ఆఫ్ గివింగ్ గివింగ్ నేచర్ టు ది అదర్స్. ఇక్కడ గమనించండి, వారు నిరుపేదలైనను సో దే ఆర్ పూర్, దే ఆర్ ఫిల్డ్ విత్ అబండెంట్ జాయ్ అండ్ ఓవర్ఫ్లోడ్ ఇన్ రిచ్ జనరాసిటీ. పేదలే వీళ్ళు కోటీశ్వరులు కాదు, కుబేరులు కాదు. మరి మన సంఘం చిన్నదైనా పెద్దదైనా మనకున్న దాంట్లో ఇవ్వడం అనేది మనం నేర్చుకోండి. జనరాసిటీ ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు ది బిలీవర్స్. ఫ్రెండ్షిప్, హోప్, గివింగ్, ఇన్స్పైర్, కేర్, కైండ్నెస్, ఇవన్నీ కూడా జనరాసిటీలోంచి వచ్చేటువంటి విషయాలు.
ఈరోజు చెప్పబడినటువంటి వాక్యము మత్తయి సువార్త 6:1-4 చూస్తుంటే దాన ధర్మాలు చేసినప్పుడు మరి మనము అంటే దాతృత్వం చూసేటప్పుడు ఇతరులు చూసే విధంగా మనం చేయకూడదు. అది నేర్చుకున్నాం. మనం ఇచ్చేది దేవునికి స్తుతి, ఆయన మహిమను వెంబడించే విధముగా దేవుడు మనల్ని చూడాలని కోరుకోవాలి గాని, మనుష్యులు చూడకూడదు. ఒక హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ. మనుష్యులకు కనబడవలనని మన నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడాలి. మనుషులకు కనబడాలని చేయకూడదు. లేని యెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఇక్కడ గమనించండి. దేవుడు ఇతరులకు ఇవ్వాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు మనం క్రైస్తవులంగా ధర్మము చేయాలని. 6 అధ్యాయం 2 వచనంలో నువ్వు ధర్మము చేయనప్పుడు అయితే దానికి కూడా కొన్ని మొడాలిటీస్ ఇచ్చాడాయన. నువ్వు రూ. 10 ఇస్తున్నావంటే సెల్ఫీ తీసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయమని కాదు. వాట్సాప్‌లో పోస్ట్ చేయమని కాదు. అది నీ దేవుడు చూడాలంటే సీక్రెట్‌గానే నువ్వు చేయవలసిన వారే అన్నావు. సో, 6:2లో రెండో భాగంలో ధర్మం చేయనప్పుడు నువ్వు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. 15వ అధ్యాయం 7, 11 వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే, నీవు పేదవాళ్ళని కనికరించు, నీ హృదయాన్ని కఠినపరచుకొనకు అని ఇక్కడ చెప్తున్నాడు. సో, 19, 17 ప్రవర్స్‌లో ఏమంటున్నాడంటే, బేదలను కనుకరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడట. ప్రజలకు అప్పిచ్చేవాడు కాదు. బేదలంటే ఆన్ బిహాఫ్ జీసస్ యేసు ప్రభువే నాకు మీరు అప్పిస్తున్నట్టు పేదలను మీరు కనికరిస్తే అని గొప్పగా చెప్తున్నాడు. మనం పడిపోయినటువంటి ప్రపంచంలో కొన్ని మూల సూత్రాలు, యేసు యొక్క మూల సూత్రాలు మనము మనము ఆహ్, పాటించాలి. మత్తయి 6:2లో ఏమన్నాడంటే, మనుషుల దగ్గర ఘనత పొందొద్దు. ఈ వేషధారులు ఉన్నటువంటి సమాజ మందిరంలోను, వీధుల్లోను బూర ఊదింపవద్దు అంటున్నాడు. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానన్నమాట. ఈ మాట అర్థం చేసుకోవడానికి నేను చాలా స్ట్రగుల్ అవ్వాల్సొచ్చింది. చాలా సమయం తర్వాత దేవుడు నాకు విషయాన్ని చెప్పాడు. ఏంటంటే, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఏంటి? మనుషులు ఎదురుగుండా బూర కొట్టుకుంటే ఆహ్, మ మీ ఫలం మీరు పొందడం ఏంటి? అనేది చాలా సేపు తర్జన భర్జన అయిన తర్వాత దేవుడు విషయాన్ని తెలియజేశాడు. ఏంటంటే, మనుషులు దగ్గరగా మనము ఈ యొక్క దాన ధర్మాలు, నీతి కార్యాలు చేస్తూ బూర ఊదుకుని అంటే గొప్పగా ప్రచారం చేసుకుంటా ఉంటంటే వాళ్ళు నిన్ను ప్రశంసిస్తారు కదా! నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టు, వాట్సాప్‌లో పెట్టు. ఓహ్! వెల్ డన్ మై డియర్ సిస్టర్, వెల్ డన్ మై బ్రదర్. కంటిన్యూ టు గివ్ ద చారిటీ టు ద పూర్. వండర్‌ఫుల్ యూ హావ్ గాట్ గుడ్ మైండ్ ఆఫ్ గాడ్. ఇలా మీకు కామెంట్స్ వచ్చేస్తా ఉంటాయి. ఆ అప్రిసియేషను నీకు ప్రజల నుంచి వచ్చేస్తే, ఇంక దేవుడు నీకు ఇవ్వాల్సిన అప్రిసియేషన్ ఇవ్వడట. గమనించండి. మనుష్యులు మిమ్మలను కొనియాడినప్పుడు, దేవుడు మిమ్మల్ని కొనియాడడు. అంటే మనుషుల దగ్గర మీరు ఫలం పొందేశారు కాబట్టి, ఇంక దేవుని దగ్గర ఫలం పొందరు. కాబట్టి మీరు సీక్రెట్‌గా చేస్తే సీక్రెట్‌గా మీకు ప్రశంసలు, ఆశీర్వాదాలిస్తాయి. ప్రజల మెప్పు కోసం మీరు జీవిస్తే తండ్రి నుంచి వచ్చేటువంటి ప్రశంసలు, ఆశీర్వాదాలను కోల్పోతారు. ఒకవేళ మీరు డబ్బా కొట్టుకుంటా ఉంటంటే, మీ గురించి మీరు ప్రచారం చేసుకుంటా ఉంటంటే, అది హిపోక్రటిక్ వే అంటారు. అంటే హిపోక్రట్లంటే కపటదారులు. ఆ దినాల్లో పరిసయ్యులు, సమరయులు వీళ్ళంతా కూడా శాస్త్రులు వీళ్ళంతా కూడా ఒక హిపోక్రటిక్ పీపుల్‌గా ఉండేవారు. నటించే విధంగా ఉండేవారు గానీ, వారి ధర్మశాస్త్రాన్ని పాటించేవారు కాదు కాబట్టి, ఆ శాస్త్రులు, పరిసయ్యుల యొక్క బోధనను ఆయన ఖండించాడు. ఖండించి ఆ పద్ధతులు దేవునికి వ్యతిరేకమైనవి అని అంటున్నాడు. ఇంగ్లీష్‌లో మాట ఉంది. టు థింక్ యువర్ ఓన్ హార్న్. అంటే హార్న్ అంటే ఇక్కడ బోర. అంటే మనం దాన్ని మనం దాన్ని తెలుగులో ఎలా చెప్పొచ్చంటే, నీ సొంత డబ్బాని కొట్టుకోవడం. చూడండి కొంతమంది వాళ్ళకి వాళ్ళే గ్రేట్‌గా వాళ్ళ కుటుంబం గురించి చెప్పుకుంటా ఉంటారు. దాన ధర్మాల గురించి చెప్తారు. నేను ఆ చర్చ్ కట్టించాను. లేకపోతే నేను చర్చ్‌లో డీకన్‌ని. నేనెప్పుడు కూడా పెద్దగా ఆ చర్చ్‌లో నన్ను గౌరవిస్తా ఉంటారు. అది ఇలాంటి డబ్బాలు కొట్టుకోవడం అనేది నువ్వు మానేయి అంటున్నాడు ప్రభువు. సొంత డబ్బా కొట్టుకోవద్దు. టు థింక్ యువర్ ఓన్ ఎవడైనా బాగా పొగుడుతున్నాడనుకోండి, "ఒరేయ్! భలే డబ్బా కొట్టుకుంటున్నాడురా ఈడు" అని అనుకుంటాం కదా మనసులో. ఆ డబ్బా కొట్టుకునేటువంటి అంటే నువ్వు ప్రశంసించుకుంటే దేవుడు సమయం వచ్చినప్పుడు నిన్ను ప్రశంసించడు. కాబట్టి ప్రియులారా, మై డియర్ ఫ్రెండ్స్, మనము చేయవలసిన పనేంటంటే దేవుని యొద్ద బహుమానము తీసుకోవడానికి మనము ప్రతి దాన ధర్మ కార్యక్రమాలు కూడా రహస్యంగా చేయాలి. ఎంత రహస్యం అంటే
నువ్వు కుడివైపు డొనేషన్ ఇస్తా అంటే ఎడమ చేయి కూడా తెలియకూడదట. అంటే అంత సీక్రెట్స్ గా డొనేషన్స్ ఇవ్వమంటున్నాడు, చారిటీ ఇవ్వమంటున్నాడు. వేషధారులు ఈ యొక్క చారిటీని దేవుడు ఇష్టపడ్డు. మరి పేద విధవరాలు కానుకను యేసుప్రభు ఈ అంగీకరించినట్లుగా చెప్పాడు. ఆ విధంగా ధన్యతను కలిగి ఉండడానికి, దేవుని యొద్ద నుండి రివార్డ్ పొందడానికి మనము మనము ప్రయత్నించాలి కానీ ప్రజల నుంచి రివార్డ్ పొందడానికి మనము ప్రయత్నం చేయకూడదు. అంటే ప్రజల చేత అరే నన్ను వీడు పొగట్లేదురా, నేను ఎంత కృషి చేసినా నాకు రికగ్నిషన్ రావట్లేదురా, నేను క్రైస్తవుడైనందుకే నన్ను ఈ విధంగా, నా ఉద్యోగంలో కూడా నాకు మెరిట్ రావట్లేదు, నా చదువులో కూడా నన్ను తొక్కేస్తున్నారు ప్రొఫెసర్స్, ఇట్లా అనుకోకూడదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, గాడ్ ఈజ్ లుకింగ్ అట్ యూ. దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. ఒక టైంలో నీవు ఎంత తక్కువ స్థితిలో ఉంటే అంత హెచ్చు స్థితిలోకి ఆయన నిన్ను తీసుకొస్తాడు. మీరు ఏ కొలతతో కొలుస్తున్నారో ఆ కొలతతోనే మీరు కొలవబడుతున్నారని ఇక్కడ చెప్తున్నాడు. మన బహుమతి కొన్నిసార్లు ఆయన భౌతికంగా ఇవ్వచ్చు, లేకుంటే ఆయన రహస్యంగా చారిటీ చేసే వారికి ఆ పరలోకపు ఆశీర్వాదాలు కూడా ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు ఇచ్చేటప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో సణుగు కొనక హృదయంలో నిశ్చయించిన ప్రకారము దేవునికి ఇవ్వండి. దేవుడు ఉత్సహించు వారిని, ఉత్సాహంగా ఇచ్చే వారిని ప్రేమించును. ఇది చాలా మందికి ఉండదండి. ఎందుకు ఉండదంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పలేదు గివింగ్. దాచుకోవడం. రేపు యాక్సిడెంట్ అయ్యి కాలో చెయ్యి ఇరిగితే, అనారోగ్యం అయితే హాస్పిటల్లో లక్షలు పెట్టడం. ప్రతిఫలం కూడా రాకపోవచ్చు. పరలోకపు దీవెనలు అంటే అర్థం ఏంటంటే పరలోకంలోనే దేవుడు ఆశీర్వదించడం కాదు. ఈ లోకంలో కూడా దేవుడు ఆశీర్వదించాలంటే ఈ రోజు నువ్వు సజీవంగా ఉన్నావు అంటే దేవుని మహాకృప. దేవుని మహాకృప. ఒక విడ్డూరమైనటువంటి న్యూస్ చూశాను మధ్యాహ్నం లంచ్ టైంలో. చూస్తే ఎక్కడో తెలంగాణలో ఒక ఏరియాలో, సిద్దిపేట ఏరియాలో 8th క్లాస్ గర్ల్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందంట హఠాత్తుగా బాత్రూంలో పడి. 8th క్లాస్ గర్ల్ ఏంటి, హార్ట్ అటాక్ ఏంటి, వాట్ ఇస్ దిస్? అందువల్ల మనము వీ కెనాట్ ప్రిడిక్ట్ అవర్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. ఎప్పుడు ఎండింగ్ అనేది మనకు తెలియదు. దేవుడు ఎంతకాలం ఆయుష్ ఇస్తే ఎంతకాలం వెళ్ళాలి, దేవుని చిత్తం అని చెప్పుకోవాలి. కానీ ఏదో యవ్వన కాలంలో ఉన్నావు, లేదా బాల్యంలో ఉన్నావు అని గొప్పలుగా మనల్ని బట్టి మనం గొప్ప చేసుకోకూడదు. దేవుని కృప అండి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అంటే దేవుని కృప, సజీవుడిగా ఉన్నావు అంటే దేవుని కృప. ఏనాటి కీడు ఆనాటి చాలని కూడా ప్రభు చెప్తున్నాడు. కనుక ప్రియులారా, మీరు దేవునికి ఇచ్చేటప్పుడు ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వండి. సణుక్కోక ఏ పాస్టర్ గారు ఏమన్నాడు కదా అని సంతోషంగా ఇవ్వాలి. కానీ దేవుని సణుక్కోకుండా ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ జనరాసిటీ. మీరు ఇవాళ నుంచి జనరాసిటీ మొదలెట్టండి. మీ దగ్గర ఎంత లేకపోయినా 10 రూపాయలు ఉంటే ఒక రూపాయి ఇవ్వండి. 100 రూపాయలు ఉంటే కనీసం ఒక 5 రూపాయలు, 2 రూపాయలు ఇవ్వండి. మేక్ సమ్వన్ టుడే టు స్మైల్. అట్లీస్ట్ one person must be smiled because of your charity. God bless you.